ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ధన ప్రాప్తికి, శ్రీ మహాలక్ష్మి అనుగ్రహ ప్రాప్తికి 12 రాశుల వారు ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలి అనేటువంటి విషయాల్ని శ్రీరస్సు అంశంలో తెలుసుకుంటూ, మంత్రపాలన శీర్షికలో 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి మంత్రాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం ఆశ్వయుజ మాసం, దక్షిణాయనం, శరదృతువు. ఈరోజు ఆశ్వయుజ బహుళ దశమి. కార్యక్రమాల్లో విజయాలు సాధించడానికి ఈ తిథి బాగా ఉపకరిస్తుంది. అలాగే వారం భృగువారం లేదా శుక్రవారం, దశమితో కూడినటువంటి శుక్రవారం కార్యసిద్ధిని కలిగిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేస్తుంది. ఈ శుక్రవారం నాడు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శ్రీ సూక్త పారాయణ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుంది. ఈరోజు చేపట్టేటువంటి వస్త్రదానం, అన్నదానం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. శుక్ర ప్రీతికి దోహదపడుతుంది. శుక్రగ్రహ ప్రీతి ద్వారా ఐశ్వర్యం లభిస్తుంది. ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఈరోజు నక్షత్రం పుబ్బా నక్షత్రం. ఈ పుబ్బా నక్షత్రానికి అధిపతి కూడా శుక్రుడు. కాబట్టి శుక్రవారం నాడు పుబ్బా నక్షత్రంతో కూడినటువంటి రోజును చేపట్టేటువంటి మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా సత్ఫలితాలను కలిగిస్తాయి. ఈ పుబ్బా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడు యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, రాహువుతోటి కుజుడితోటి యుతుంది. కాబట్టి ఇది ప్రబల దోషాన్ని కలిగిస్తుంది. నీచ స్థితి, తద్వారా రాహుకేతుల యొక్క యుతి ఇది ప్రబల దోషాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ దోష నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం బాగా సహకరిస్తుంది. గ్రహ దోషాన్ని దూరం చేస్తుంది. ఇక ఈ గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే, కేతువు యొక్క స్థితి మీనక్షేత్రంలో, పూజ రాహు శుక్రుడు యొక్క స్థితి కన్యాక్షేత్రంలో, రవి యొక్క బుధుడు యొక్క స్థితి తులాక్షేత్రంలో, శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రంలో, బృహస్పతి యొక్క స్థితి సింహక్షేత్రంలో, చంద్రుడు యొక్క స్థితి సింహక్షేత్రంలో ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. అధికారులతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విషయాలు చేతికి అందుతాయి. సంభాషణల విషయంలో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. స్త్రీలు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వచ్చినప్పటికీ సరిదిద్దుకునేటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈరోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా విద్యాపరమైనటువంటి విషయాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. చిక్కులు వీడిపోతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. వాహన నిర్ణయాలు ఉపకరిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఆలోచన విధానంలో దోషాలు ప్రబలమవుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలను వ్యాపారపరంగా ప్రారంభించగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కూడా పెరుగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిలో గోచరిస్తాయి. నూతన కార్యక్రమాల్ని వాణిజ్యపరంగా ప్రారంభించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మిని దర్శించి కనకదారాస్తం వంటి స్థుతులతో, చామంతి పూలతో, భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడేటువంటి అవకతవకలు దూరమవుతాయి. అనుచిత పరిస్థితులు కూడా దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పొరపాట్లు దొరుకుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మాత్రం ప్రారంభించగలుగుతారు. సంఘర్షణతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, విష్ణు సహస్రనామాన్ని పఠించడం ద్వారా ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకోగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం, ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది, ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి, మానసిక ధైర్యం పెరుగుతుంది, స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది, స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు, బంధుప్రీతి పెరుగుతుంది, లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు, వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పేరు ప్రఖ్యాతులు పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది, ఆలోచన దోషాలు కనుమరుగవుతాయి, ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు, ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి, లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులకే చూసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి, గందరగోళ పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కీలక బాధ్యతలు వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది, స్వతంత్ర నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి, నూతన కార్యక్రమాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి, సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో సమర్పించడం ద్వారా ఆర్థిక ఒత్తిళ్లు దూరమవుతాయి, వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు, స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది, అయినప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా ఉంటుంది, మానసిక ధైర్యంతో చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి, స్వతంత్ర నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికందుతాయి, నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు, విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కుజ రాహు శుక్రుల ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక ప్రతికూల విస్మయాలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది, విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే వాహన కొనుగోళ్లు వంటివి లాభిస్తాయి, చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు, యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు, వ్యవహార దక్షత పెరుగుతుంది, వ్యయాన్ని నియంత్రించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి, గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి, కుటుంబ సఖ్యత పెరుగుతుంది, ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మిని దర్శించి శ్రీ సూక్త విధానంతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి, వాహన కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగుతుంది, రాజకీయ వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు తారసపడతాయి, నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు, వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సమర్థతతో ఎదుర్కోగలుగుతారు, మానసిక ధైర్యం పెరుగుతుంది, చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి, శుభవార్తలు వింటారు, శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి, నూతన ఉత్సాహం అన్ని రంగాల వరకు దగ్గరవుతుంది, ఆరోగ్యం పతిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో సమర్పించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి వ్యయాన్ని నియంత్రించగలుగుతారు, ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి, ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి, ప్రయత్నాలు ఫలిస్తాయి, నూతన కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది, వ్యయాన్ని నియంత్రించగలుగుతారు, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది, గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి, కార్యక్రమ నిర్వహణలో లోపాలని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు, అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు దూరం అవుతాయి, వ్యక్తిగత విషయాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే ప్రయాణాల ద్వారా ఏర్పడినటువంటి ప్రయోజనాలు ఆనందాన్ని కలిగిస్తాయి, గృహ విషయాలు అనుకూలం, ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది, అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి అభిషేకాది కార్యక్రమాలు, ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాల్లో ప్రోత్సాహం లభిస్తుంది, నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది, శ్రమతో కూడినటువంటి విజయాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి, ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది, చిరాకు పరిస్థితులు శత్రువుల ద్వారా ఏర్పడుతూ ఉంటాయి, క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణలో కూడా ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి, ప్రయాణాల విషయంలో కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది, అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది, తద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది, రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, ఆకర్షణతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి, స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు, స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది, నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు, మానసిక ధైర్యం పెరుగుతుంది, ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి, స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి, నూతన కార్యక్రమాన్ని వ్యాపారపరంగా మాత్రం ప్రారంభించగలుగుతారు, అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిలో కలిసి వస్తాయి, ఉద్యోగ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది, అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరమవుతుంది, ఆర్థిక వ్యవహారాల్లో ఆకస్మిక అనుకూల మార్పులు చేకూరుతాయి, నూతన స్నేహాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించలేకపోతారు, కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ నెట్టుకురాగలుగుతారు, వ్యవహార దక్షత లోపం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి, నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా మాత్రం ప్రారంభించగలుగుతారు, బాధ్యతలు బాగా పెరుగుతాయి, శ్రమ అధికమవుతుంది, చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది, అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరమవుతుంది, ప్రశాంతత పెరుగుతుంది, కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. శ్రీరస్తు శుభమస్తు. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందటానికి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహ కటాక్ష ప్రాప్తికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శరీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందటానికి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహ ప్రాప్తికి రోజు మధ్యాహ్నం వేళ ధాన్యాన్ని పక్షులకి పెట్టాలి, ఇల్లు కలకలాడుతూ ఉంటుంది, ధన సమృద్ధి ఏర్పడుతుంది, సుఖ సంతోషాలు పెరుగుతాయి. మూగజీవాలకి ముఖ్యంగా ఆవుకి చేసేటువంటి సేవలు, ఆవుకి తినిపించేటువంటి ఆకుకూరలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది, ధన సమృద్ధికి దోహదపడుతుంది. ఐశ్వర్య ప్రాప్తికి, గృహ విషయాల్లో సఖ్యతకి, సంతోషానికి ఈరోజు 12 రాశుల వారు ఓం హిరణ్మయీ దేవి అయిన మహా అనేటువంటి మంత్రాన్ని మనసారా మనస్ఫూర్తిగా స్మరించడం ద్వారా ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్ర వంశానికి స్వాగతం. ప్రధానంగా
దశమి ఏకాదశులతో ఉన్నటువంటి శుక్రవారం సమస్త శుభ కార్యక్రమాలకి సహకరించేటటువంటి రోజు. ఏ పని ప్రారంభించండి, విజయమే సిద్ధిస్తుంది. దశమి ఉదయం 11 గంటల వరకు ఉన్నది. తర్వాత ఏకాదశి, అలాగే పూర్వ ఫల్గుణి నక్షత్రం, మహేంద్ర యోగం, విష్టికరణం, అనేక అంశాలు బాగున్నాయి. తిథి వార నక్షత్ర యోగ కరణాలు, ఈ పంచ అంశాలలో 4 అంశాలు సహకరిస్తున్నాయి. 3 అంశాలు ఎప్పుడైతే సహకరిస్తాయో ఆ రోజు విజయప్రదంగా ఉంటుంది. సమస్త కార్యక్రమాలకి అనుకూలించేటటువంటి ఉత్తమమైనటువంటి శుభకాలం. అన్ని విధాల విజయప్రాప్తి గోచరిస్తోంది. ఉద్యోగంలో, వ్యాపారంలో బహుముఖ ప్రజ్ఞా సిద్ధి కనపడుతుంది. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేస్తే ఏకాదశి, శనివారము, ఉత్తర ఫల్గుణి నక్షత్రం, ఈ 3 అంశాలు ప్రధానంగా శుభప్రదంగా ఉన్నాయి. ఏకాదశి శనివారం కలిస్తే వెంకటేశ్వర స్వామి వారి కృప పరిపూర్ణంగా ఉంటుంది. మన దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారిని స్మరించడం, అలాగే దర్శించడం చాలా మంచిది. ఈ రోజున చేసేటటువంటి గోవిందనామ స్మరణ పుణ్యాన్ని ఇస్తుంది, పాపాన్ని హరింపచేస్తుంది, అన్ని శుభ కార్యక్రమాలకి ఉపకరిస్తుంది. ఇదే క్రమంలో వైధృతి యోగము, బాలవకరణం, ఈ వైధృతి వ్యతిపాత యోగాలు దోషాన్నిస్తాయి. కాబట్టి వైధృతి ఉన్నప్పుడు శివారాధన చేయాలి, లేదా వెంకటేశ్వర స్వామి వారిని విశేషంగా స్మరించి కార్యక్రమాలు ప్రారంభిస్తే ఎవరితో గొడవ కాకుండా ఉంటుంది. వైధృత యోగంలో ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్తలు వహించాలి. శ్రద్ధాపూర్వకంగా చక్కగా ఆలోచిస్తూ మంచి నిర్ణయాలు తీసుకుంటే అన్ని విధాలా కలిసి వస్తుంది. విజయోస్తంశంలో నూతన ఉద్యోగం కోసమే మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ప్రధానంగా గురువారము, బుధవారము, సోమవారము, ఈ 3 వారాలు వచ్చేట్టుగా చూసుకోవాలి. సోమవారం కనుక కలిస్తే ప్రసన్నమైన వాక్కులు వస్తాయి, మనశ్శాంతిగా ఉంటుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అది సోమవారం అయిందనుకోండి, అన్ని విధాలా కలుస్తుంది. ప్రధానంగా పూర్వాన్నము, మధ్యాహ్నము, అపరాన్నము, ఇందులో పూర్వాన్నం బాగా కలుస్తుంది. అంటే 12 గంటల లోపల జరిగేటటువంటి ఇంటర్వ్యూలు అత్యుత్తమంగా ఉంటాయి. ఎందుకని? చంద్రుడి యొక్క బలం అక్కడ ఉంటుంది. లేదా మధ్యాహ్నం కనుక జరుగుతున్నట్లయితే అది గురువారం అయితే బాగా కలిసి వస్తుంది. బృహస్పతి యొక్క కటాక్షం. ఇంటర్వ్యూకి ఏం కావాలి? బుద్ధి బలం కావాలి, లగ్నంలో పంచమాధిపతి బలం కావాలి. మన జాతకరీత్యా మన జన్మ లగ్నము నుండి పంచమాధిపతికి సంబంధించినటువంటి వారం ఏదైతే ఉంటుందో ఆ వారాన్ని నిర్ణయించుకోవడం చాలా మంచిది. సహజంగా మంచిని ప్రసాదించేటటువంటి ఏ నక్షత్రమైనా కలిసి వస్తుంది. పనికిరాని నక్షత్రాలను కనుక చూచినట్లయితే జ్యేష్ఠ నక్షత్రం, భరణి, కృత్తిక కాకుండా చూసుకుంటే అన్ని విధాల మంచిది. ఆశ్లేష నక్షత్రం కూడా అంత మంచిది కాదు. మిత్రతారలో కనుక వెళ్ళినట్లయితే చక్కగా ఉంటుంది. అంటే మన జన్మ లగ్నం నుండి, జన్మ స్థానం నుండి పంచమాధిపతి బలాన్ని చూస్తున్నాం. అదే క్రమంలో మన నక్షత్రం నుండి 8వ తారని ప్రసాదించేటటువంటి మిత్ర, పరమమైత్ర తారలు తారాబలాన్ని ఇస్తాయి. అన్ని విధాలా ఆ ఇంటర్వ్యూలో విజయాన్ని ఇస్తాయి. ఈ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు వాక్సిద్ధి కావాలి కాబట్టి మహాగణపతి లేదా వశీకరణ కోసమై లక్ష్మీ గణపతిని మనసులో స్మరించి ఇంట్లో ఒకసారి ఆ గణపతికి గుడోదకము కానీ, గుడము కానీ, అంటే బెల్లం ముక్క నైవేద్యం పెట్టినా, అలాగే బెల్లంతో తయారు చేసిన పానకం, వడపప్పు నైవేద్యం పెట్టి కనుక వెళితే సంపూర్ణమైనటువంటి క్షిప్ర ప్రసాదం అన్నమాట. అంటే శీఘ్రమైనటువంటి కార్యసిద్ధి లభిస్తుంది. రేపటి విజయోస్తంశంలో వివాహ ప్రయత్నాలకి ఉపకరించేటటువంటి తిథివార నక్షత్రాల గురించి తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన గృహంలో మహిళామణులు కుటుంబంలో సభ్యుల యొక్క సర్వతోముఖాభివృద్ధిని సిద్ధింపజేసుకోవటానికి, అష్టైశ్వర్యాలను పెంపొందింపజేసుకోవటానికి అమా సోమవార వ్రతాన్ని ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలతో ఆచరించాలో పరిశీలిద్దాం. ఏ నెలలోనైనా సరే అమావాస్య, సోమవారం ఈ 2 కలిసి వచ్చిన రోజు గృహంలో మహిళామణులు అమా సోమవార వ్రతాన్ని ఆచరించాలి.
సోమవార వ్రతాన్ని ఆచరించాలని భావించిన మహిళామణులు ఎవరైనా సరే అమావాస్య సోమవారం ఈ రెండూ కలిసి వచ్చిన రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళాలి. రావి చెట్టు దగ్గరకు వెళ్ళటానికి ముందుగా ఒక తమలపాకులో పసుపు ముద్దను ఉంచి వినాయక స్వరూపంగా భావించి వినాయకుడి పూజ చేయాలి. ఆ తర్వాత రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు కింద నీళ్లతో చక్కగా శుభ్రం చేసి పసుపు కుంకుమ రావి చెట్టుకు పూసి రకరకాల పుష్పాలను రావి చెట్టు మొదట్లో ఉంచాలి. ఆ తర్వాత రావి చెట్టు చుట్టూ అశ్వత్థ నారాయణ అని జపించుకుంటూ 108 ప్రదక్షిణలు చేయాలి. రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేసేటప్పుడు ఒక్కొక్క ప్రదక్షిణకు ఒక్కొక్క పండును రావి చెట్టు మొదట్లో ఉంచాలి. ఎండు ద్రాక్ష పండ్లు లేదా ఎండు ఖర్జూరాలు ఈ వ్రతం ఆచరించేటప్పుడు రావి చెట్టు దగ్గర ప్రదక్షిణ సమయంలో ఉంచినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తూ అశ్వత్థ నారాయణ అని జపిస్తూ ఒక ఎండు ద్రాక్షను కానీ ఒక ఎండు ఖర్జూరాన్ని కానీ రావి చెట్టు మొదట్లో ఉంచాలి. ఇలా 108 ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత రావి చెట్టు మొదట్లో ఉన్నటువంటి ఎండు ద్రాక్ష పళ్ళు కానీ ఎండు ఖర్జూర పండ్లు కానీ అందరికీ పంచిపెట్టాలి. అలా పంచిన తర్వాత మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమః అనే శ్లోకం చదువుకొని రావి చెట్టుకు నమస్కారం చేసుకోవాలి. ఇలా చేస్తే సోమవార వ్రతం పూర్తవుతుంది. అదేవిధంగా సోమవార వ్రతాన్ని ఆచరిస్తున్న తరుణంలో కుటుంబంలో పిల్లల యొక్క పురోభివృద్ధి కోసం, పిల్లలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లటం కోసం ఈ వ్రతం చేసే సమయంలో రావి చెట్టు క్రింద బియ్యంతో ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి, అంటే ఒక పీఠం మీద బియ్యం పోసి లక్ష్మీనారాయణుల యొక్క చిత్రపటాన్ని ఉంచి ద్రాక్ష పళ్ళు లేదా దానిమ్మ గింజలు నివేదించి లక్ష్మీనారాయణుల చిత్రపటానికి నివేదించిన ద్రాక్ష పళ్ళు దానిమ్మ గింజలు ఎవరైనా ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలతో సహా వాయినం ఇవ్వాలి. ఇలా చేస్తే కుటుంబంలో పిల్లలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విరాజిల్లటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే సంతానం చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి, విద్యలలో విశేషంగా రాణించటానికి ఈ సోమవార వ్రతం చేస్తున్నప్పుడు ప్రదక్షిణలు చేసే సమయంలో పుస్తకాలను కానీ పలకలను కానీ ఆ రావి చెట్టు దగ్గర ఉంచి ప్రదక్షిణలు పూర్తి కాగానే వాటిని ఎవరైనా చిన్నపిల్లలకు పంచిపెట్టినట్లయితే విద్యార్థులు విద్యారంగంలో విశేషంగా రాణించడానికి ఆస్కారం ఉంది. ఈ విధంగా సోమవార వ్రతాన్ని పూర్తి చేసిన వెంటనే సూర్య భగవానుడి దిక్కు అంటే తూర్పు దిక్కు వైపు తిరిగి ఒక నమస్కారం చేసుకోవాలి. ప్రత్యేకమైన విధి విధానాలతో రావి చెట్టును పూజిస్తూ సోమవార వ్రతాన్ని ఆచరించండి. కుటుంబంలో సభ్యులందరూ కూడా చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి, అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి సోమవార వ్రతం సందర్భంగా రావి చెట్టును పూజించి ఉత్తమమైన ఫలితాలను పొందండి. ఇంకా గృహంలో మహిళామణులు ఎటువంటి నోములు వ్రతాలు ఆచరిస్తే ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చో వచ్చే శుక్రవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఆవిడ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. మహామాయ యందు తిప్పుతుంది అదే తల్లి. ఈ సుఖములు ధార్మికంగా అనుభవిస్తాను, అసలు అనుభవించవద్దని శాస్త్రం అనలేదండి. ధర్మానికి కట్టుబడినది, ధర్మచట్రంలో ఇమిడినది అనుభవించు, తప్పేం లేదు. గృహస్థాశ్రమంలో ఉన్నావు, ఇల్లు కట్టుకో, తప్పేం లేదు. భార్యకి నగలు కొను, తప్పేం లేదు. కొడుకుని చదివించు, తప్పేం లేదు. రేపు అవసరం ఉంటుందని ధనం నిలవేసుకో, తప్పేం లేదు. కానీ అధార్మికమైన పని మాత్రం చెయ్యకు. ధర్మము ఎంతవరకు అనుమతించిందో అంతవరకు చేస్తాడు. అది ధర్మ చట్టం దాటుతోంది, చేయడు. అలా చెయ్యకుండా ఉండడంలో ఊరిపిడి ఉంటుంది. ఆ ఊరిపిడికి తట్టుకుని నిలబడతాడు. ఎక్కడ ఎందుకు నిలబడ్డాం అంటే నమ్మకం. ఎక్కడదా నమ్మకం అంటే ఆవిడ ఉందని నమ్మకం. ఆవిడ ఉందన్న నమ్మకం ఆవిడ నిరూపించి చూపిస్తూ ఉంటుంది. ఆ ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. నేనున్నాను రా బిడ్డ, నీకెందుకు రా అంటూ ఉంటుంది. అందుకే అలా ఇచ్చి తిప్పుతుంది. ఇక్కడ బాగుంది 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 అనుకున్నవాడు ఏమైపోతాడు? ఇంద్రియముల సుఖానికి వశపడ్డాడనుకోండి, ఆ ఇంద్రియములు ఒకనాడు బడలిపోతాయి. వయసిగతే కామ వికార శుష్కే నీరే కక్కాసార క్షీణే విత్తే కప్పరివారో జ్ఞాతే తత్వే కస్సంసార అంటారు శంకరులు. వయసు అయిపోయిన తర్వాత కామవికారం ఏది? నీరు శుష్కించిపోయిన తరువాత దాన్ని చెరువుని పిలిచిన వాడెవరు? డబ్బులు లేకపోయిన తర్వాత వెనక పరివారం ఎక్కడిది? తత్వం తెలుసున్న తర్వాత ఇంకా మాయామోహం ఎక్కడిది? ఉండవు.
కాబట్టి ఇవి చించలములు. ఈ సుఖములు కాదు, ధర్మానురక్తి గొప్పది. దాని వలన పొందే సుఖం చివరి వరకు ఉంటుంది. అది అమ్మవారి పాదాల దగ్గరికి చేరుస్తుంది. అనుకున్న వాడికి తెర పైకెత్తి ఏదో ఒక సమయంలో ఆవిడ శంకరుని యందు ఐక్యం చేస్తుంది. అందుకే అలా క్రీడించేటటువంటి లక్షణమున్న తల్లి కాబట్టి జగత్తుని మోహింపచేస్తుంటుంది. కాబట్టి శ్రీమజ్జగన్మోహినీం, ఒక్కసారి ఆవిడ వంక తిరిగి పడ్డాడా ఈ జన్మ వచ్చినందుకు చాలు, ఈ శరీరం వచ్చినందుకు ఒక్కసారి ఆవిడ మ్రోల పడ్డావా, ఒక్క ఉపచారం చేసావా, ఒక్కసారి లలితా సహస్రం చదివావా, దేవీ నవరాత్రుల్లో ఒక్కసారి చండీ హోమంలో కూర్చున్నావా, ఒక్కరోజు లలితా సహస్రం చదవక్కర్లేదు శ్రీమాత అన్నావా, అమ్మా అన్నావా, కుంకుమ వేశావా ఆవిడ పాదాల మీద, కనీసం సభలోకి వెళ్ళి నమస్కారం పెట్టావా, అందుకు ఈ శరీరం పనికిరానప్పుడు అన్య విధమైనటువంటి రీతిలో క్రీడిస్తోంది కదూ. ఎన్నిటికో ఉన్న కాళీ ఇన్ని ఇచ్చినటువంటి శక్తినిచ్చిన తల్లికి కృతజ్ఞత చెప్పడానికి పనికిరాకపోతే అంతకన్నా ఇంకా కృతజ్ఞమైన జీవితం ఎక్కడుంటుంది? ఒకరు ఉద్యోగం ఇచ్చారు, ఆయన వల్ల ఉద్యోగం చేస్తున్నావు, అధికారం ఉన్నది, ఎంతో ఐశ్వర్యం ఉన్నది, ఆయన నీకు కనపడ్డారు, ఆయనతో మాట్లాడలేదు, ఆయనకి నమస్కారం చెయ్యవు, నువ్వు ఎవరితో ఎంత మాట్లాడి ఉపయోగం ఏముంది? ఇవాళ నీ అభ్యున్నతికి అంతటికీ ఆయన కారకుడు, ఆయన కనపడగానే నమస్కారం చెయ్యాలి. అది కృతజ్ఞత. ఆ కృతజ్ఞతాభావంతో ఉద్యోగం ఇచ్చిన వ్యక్తికే నమస్కారం చేస్తే ఇన్ని శక్తులను ఇచ్చిన అమ్మవారికి నమస్కారం చేయకపోతే? అయితే చిత్రం ఏమిటో తెలుసా అండి, ఆవిడ క్రీడిస్తుంది, ఇలా తిరుగు, తర్వాత ఏమవుతుందో తెలుస్తుందట. ఏమవుతుంది? ఎన్నాళ్ళు ఉంటుంది దిక్కుమాలిన శరీరం? ఓ 70 ఏళ్ళు, ఓ 80 ఏళ్ళు, పోను 90, కాదు 100 పడిపోతుంది కదా ఎప్పుడప్పుడు. తర్వాత జీవుడు కోట్ల జన్మలు అధోగతిని పొందుతాడు. కానీ త్యాగబుద్ధితో ఉరిపిడిని తట్టుకోవడానికి కావలసిన స్థైర్యం ఆవిడే ఇస్తే ఏదో బాధతో చేస్తాడని మీరు అనుకోకండి. ధార్మికంగా ఉండేవాడు. మీకు నేను ఒక విషయం చెప్పనా, లౌకిక సుఖముల వైపు ఉండి ధర్మాన్ని విడిచిపెట్టిన వాడికి ఎప్పుడూ మనసులో దిగులుంటుంది, బెంగుంటుందండి. ఎందుకో తెలుసా? ఏమో నా నడవడి ఎంత మంచిది కాదుగా, పైకి చెప్పలేడు, నా నడవడిలో ఎన్నో దోషాలు ఉన్నాయిగా, నేను చేసిన భయంకర పాపాలు ఉన్నాయిగా, అవి ఏ కట్టి కుడుకుతాయో ఎప్పుడూ భయమే. ధార్మికుడు ఉన్నాడు అనుకోండి, వాడు అయ్యో నేను అది వదిలేశానండి, ఏమిటో గురువు గారిని నమ్మానండి, శాస్త్రం నమ్మానండి, ఇది వదిలేశానండి అని వాడు బాధగా బతుకుతాడని మీరు అనుకుంటున్నారేమో. అసలు ధార్మికంగా బ్రతికేవాడికి ఉండేటటువంటి సంతోషం వేరు. శంకర భగవత్పాదులే చెప్పారు చోట, యదాపుత్ర మిత్రాదయో మత్సకాశీ హృదాత్యస్య కీదృశీయోంత శంతి తదా దేవ దేవేశ గౌరీశ శంభో నమస్తే శివాయో త్యజస్రం బ్రవాణి. ఆయన వెళ్ళిపోతుంటే ఆ కొడుకులు కూతుళ్ళు బంధువులు వచ్చి అయ్యో 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 ఇంత మర్యాదస్తుడు, ఇన్ని గౌరవాలు పొందినవాడు ఆయన నేల మీద పడుకోబెట్టేశారు అని ఏడుస్తారేమో. స్నేహితులు అయ్యయ్యో ఇన్ని సత్కారాలు పొందినవాడు, ఇంత గౌరవాన్ని పొందినవాడు ఆయన అలా పడుకోబెట్టేశారు అని ఏడుస్తారేమో. భార్య ఇతరులు ఏడుస్తారేమో, వాడు మాత్రం ఉత్సవంగా వెళ్ళిపోతాడు. ఎలాగో తెలుసా? స్వామి బ్రతికున్నంత కాలం నా శాయశక్తులా నీ గురించి ఆలోచించా, నీ గురించి చదివా, నీ గురించి అనుష్ఠించా, నీ గురించి చెప్పుకున్నా, నీ గురించి పాడుకున్నా, నిన్నే స్మరిస్తూ సంతోషంగా బ్రతికా. అమ్మయ్యా ఈ ఒరిపిడిలు పోయాయి, ఇప్పుడు ఇంకా సంతోషంగా అదిగో నీ పాదపంజరంలోకి చిలక ఎగిరి వచ్చేస్తోంది, ఇక పైన హాయిగా సంతోషంగా నీ పాద పంజరంలో కూర్చుని ఆడుకుంటా, ఇంకా నేను అన్ని బంధాలకి అతీతుణ్ణి అని చెమట పట్టిన బట్ట విప్పినట్టు ఉత్తరీయం తీసి పక్కన బారేసినట్టు శరీర త్యాగం చేసి ఈశ్వరుడు ఎంతో ఐక్యమైపోతాడు. అది ఆయనకి ఉత్సవమే. కాబట్టి ధార్మికునకు ఉత్సవము లేనిది లేదు. ధార్మికుడు బరువుగా బతుకుతాడని మీరు అనుకోకూడదు. నిజానికి ధార్మికుడి జీవితమే పరమ సంతోషంగా ఉంటుంది. అసలు ధార్మికుడు కష్టాలలో ఉన్నట్టున్నా ఆయన జీవితం గురించి చదువుతుంటే సంతోషంగా ఉంటుంది. అందులోంచి మనకు పూనికి వస్తుంది. రామాయణం చదువుతుంటే రాముడు సుఖపడ్డాడని ఉందండి, కష్టపడ్డాడని ఉంది. మరి ఎందుకు చదువుతాం? పిల్లలకి ఎందుకు రాముడి పేరు పెడతాం? ఎందుకు రామనామం రాస్తాం? అంటే ధర్మాన్ని ఉంచుకుని సంతోషాన్ని పొందాడు అన్ని కష్టాల్లో కూడా. ఆ సంతోషం మాకు అలా కావాలని రామాయణం చదువుతాం.
కాదు. కాబట్టి ఆ తల్లి శ్రీమత్షణ్ముఖ విఘ్నరాజ జననీం, తల్లి శ్రీమజ్జగన్మోహినీం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవరాన్నిధిం. దయకు సముద్రమైన దానా, తల్లి నీకు సంతతమహం, ఎల్లప్పుడూ నీకు నమస్కరించుచున్నాను అంటే ఇలాగే ఉండిపోమ్మని కాదు దాని ఉద్దేశ్యం. ఆవిడ కారుణ్యమును స్మరిస్తుంటే మనసులో ఆలోచనలు అలా వస్తుంటే రోమాంచితమై ఆవిడ పట్ల పూజ్యభావనతో కృతజ్ఞతాభావముతో శిరసు వంచి ఆనందమును పొందెదనుగాక అని. శ్రీమత్సుందరనాయకీం, ఆ శ్రీకారాన్ని అలాగే కొనసాగిస్తున్నారు శంకర భగవత్పాదులు. ఆమె సుందరేశ్వరుని యొక్క ఇల్లాలు. పరమశివుడికి సుందరుడు అని ఒక పేరు. అయితే ఒక చమత్కారం ఉంటుంది. ఆయన పైకి కనపడేది నిజంగా అసలు సుందరంగా కనపడ్డం. రెండు లోకంలో మీరు ఆలోచించండి, ఏదైనా చూడకూడదని చూశారనుకోండి శివ అంటాం. అసలు శివుణ్ణి చూస్తే ఏమనాలి? ఎందుకని అంటే దూర్జటి దిప్పి పొడిచాడు కాళహస్తీశ్వర శతకంలో. వన్నే ఏనుగుతోలు దుప్పటము, బువా కాలకూటంబు, చేగిన్నే బ్రహ్మకపాలము, ఉగ్రమగు భోగే కంఠహారంబు, నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీపాద మూలంబునం చేర్చన్ నారాయణుడు ఇట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వర. రక్తం కారిపోతున్న మాంసంతో ఉన్నటువంటి ఏనుగు దుప్పటి, ఏనుగు తోలు కట్టుకుంటాడు. మెళ్ళో భయంకరమైన త్రాచుపం, అది కూడా మామూలుది కాదు, వాసుకి చూస్తూ ఉంటాడు. ఉగ్రమగు భోగే కంఠహారంబు, చేతిలో బ్రహ్మకపాలం, అందులో హాలాహలం తింటుంటాడు. ఏమిటి అంత అందంగా ఉన్నాడు? మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. ఆయన బాగుంటాడా ఈయన బాగుంటాడా? నిష్పక్షపాతంగా చెప్పండి. ఆయనే బాగుంటాడు విష్ణువు. మరి బాగున్నవాడు ఏం చేయాలి? బాగులేని వాడిని చూసి దేవుట్రా నాయన ఇలా ఉంటావు నాకు కనపడకనాలి అనలేదు. ఆయన గురించి తపస్సు చేసి అబ్బా ఏమందామండి మీ శరీరంలో నన్ను అర్ధభాగం ఇచ్చి రక్షించండి అని అడిగి శంకరనారాయణ. ఎక్కడైనా మీకు సాధారణంగా లోకంలో శివకేశవులు ఇద్దరూ కలిసినటువంటి రూపం ఉంటుంది. ఉంటే దాన్ని ఏదో హరిహర స్వరూపము అని పిలుస్తూ ఉంటారు. కానీ ఒక్క మధురై క్షేత్రంలో మాత్రం హరిహర స్వరూపం అనరం, శంకరనారాయణ అంటారు. ఆ శంకరనారాయణ తీసుకొస్తున్నారు ఇక్కడికి శంకరాచార్యులు వారు. ఎలా అంటే నిజానికి శంకరుడి రూపమంత అందమైన రూపం ఈ లోకంలో ఎక్కడా ఉండదు. కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవ సౌందరం అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం గంగా చ యమునా చైవ విధత్తస్మనుచామరే అంటారు వ్యాసుడి లింగ పురాణంలో. ఆయన నడిచి వెడుతుంటే వెనక గంగా యమున అధిష్టాన దేవతలు నిలబడి ఆయన ఉత్తరీయాన్ని ఎత్తి పట్టుకుంటాయట. కోటి సూర్యుల పగిది వెలిగిపోతుంటాడు. అంతటి అందగాడు కనుక ఆయన సుందరుడు. నిజానికి అది సౌందర్యం, బాహ్యంలో అందం. అయితే మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, చాలా అందమైన చిరునవ్వు వెనక భయంకరమైనటువంటి పాపపు ఆలోచన ఉండవచ్చు. పరమ వికృతమైనటువంటి శరీరం లోపల అమృత భాండం లాంటి హృదయం ఉండవచ్చు. శంకరుడు పైకి అందగాడు, లోపల అందగాడు. లోపలి అందం ఏమిటి? ఆ అందం అమ్మగా మారి నిలబడగలగాడు. ఇంకంతకన్నా ఏం చెప్పాలి? ఆయనే అయ్యగా నిలబడగలడు, ఆయనే అవసరమైతే అమ్మగానూ నిలబడగలడు. పరమ కారుణ్యంతో పరమ ప్రేమతో ఉంటాడు, ఉద్ధరించడానికి చూస్తాడు తప్ప పాడు చెయ్యడం అన్నమాట ఆయనకి తెలియదు. అందుకే శివ. ఉమ ఎప్పుడూ అమ్మవారితో కలిసే ఉంటాడు. అందుకే మీనాక్షి పరదేవతకు భర్త అయి సోమసుందరుడిగా వచ్చాడు. కాబట్టి అటువంటి స్వామి. రెండు, అమ్మవారు ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. మలయధ్వజ మహారాజు నాకు కుమార్తెగా రావాలి అని కోరుకున్నాడని చెప్పడం కష్టం, కానీ కాంచనమాలని అనుగ్రహించడానికి పుత్రకామేష్టి చేసినప్పుడు వచ్చింది. వస్తే ఆయన కోరిక కోరాడు మలయధ్వజ మహారాజు. రేపొద్దున్న నా పిల్లకి అన్నగారు ఉండాలి కదా, పెళ్లి చేసినా పుట్టిల్లన్నా ఓ అన్నగారు ఉంటే సంతోషంగా ఉంటుంది కదా. అన్నగారు లేకుండా ఒక్కతే ఆడపిల్ల అని పెళ్లి చేస్తే బావగారికి గడ్డం కింద బెల్లం ముక్క కొట్టవలసి వస్తే పెళ్ళికి
పూర్ణమైన అందం రావాలి అంటే పెళ్లి కూతురికి అన్నదమ్ముడు ఉండాలి. ఉంటేనే అందులో కొన్ని అంగములు పూర్తవుతాయి. ఎందుకంటే లాజహోమం అని చేస్తారు చిట్ట చివర. ఆ లాజహోమం చేసినప్పుడు అన్నదమ్ముడు వచ్చి కూర్చుని చేస్తాడు మరి. కాబట్టి నా పిల్లకి అన్న కావాలి. ఇప్పుడు అన్న ఎప్పుడు వస్తాడు? పిల్లకన్నా ముందు పుడితే. పిల్ల పుట్టేశాక అన్న ఏమిటి? ఎక్కడి నుంచి వస్తాడు? తమ్ముడు వస్తాడు. అన్నయ్య ఎక్కడి నుంచి వస్తాడు? అన్నయ్య రాడు. కానీ మలయధ్వజ మహారాజు విచిత్రమైన కోరిక కోరాడు. నా పిల్లకి అన్న కావాలన్నాడు. ఆ పిల్లకి అన్న ఎప్పుడూ ఉంటాడు లోకంలో. ఎవరైనా శ్రీ మహావిష్ణువు, నారాయణ నారాయణి. అందుకని శ్రీ మహావిష్ణువు బయలుదేరి వచ్చారు. అమ్మవారి పేరు చెప్తే ఆయనకి సంతోషం. మరి చెల్లెలు వచ్చాను, ఎక్కడ ఉండమంటావు అని అడిగారు. ఇక్కడే ఉండు అన్నారు. బాగుంటుంది ఏమిటి? చెల్లెలు బావగారు ఇంట్లో, బావగారు ఎప్పుడు ఉంటే ఏం బాగుంటుంది? శకును ఉన్నట్టు ఉంటుంది. ఎక్కడో గాంధార రాజ్యంలో ఉండవలసిన వాడు వచ్చి హస్తినాపురంలో దుర్యోధనుడి దగ్గర కూర్చుంటే అంత అసహ్యంగా ఉంది. అలాగే ఏమిటి, నేను వచ్చేసి ఇక్కడ ఉంటే ఏం బాగుంటుంది? ఇంకొక చోటు చూపించి అక్కడ ఉంటానన్నాడు. నది హద్దుంది కాబట్టి వైఘైకి అవతల వైపు వృషభగిరి అనేటటువంటి పేరుతో అమ్మవారు వెలిసింది. ఇప్పటికీ ఆ కొండ అమ్మవారి రూపంలో గుడి వెనకాతల ఉంటుంది. ఆ వృషభగిరి దర్శనం చేస్తే చాలు పూర్వీకుల పాపాలు కూడా పోతాయంటారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఆ తల్లి ఎప్పుడూ అందరినీ భయం నుంచి రక్షించి కాపాడుతూనే ఉంటుంది. అందుకే ఆవిడ పేరు మీనాక్షి. ఒక్కసారి ఆ తల్లి వైపు తిరిగి నమస్కరించామనుకోండి, తన చూపులతో ఈ లోకంలో ఎవరు ఎక్కడ ఉన్నా సరే కాపాడుకోగలిగినటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి తల్లి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యాంశాలు ఉంటాయి. ఇది ఎప్పటికప్పుడు చెప్పినప్పటికీ కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి కదా, మళ్ళీ మర్చిపోతూ ఉంటాం అప్పుడప్పుడు. అందుకని వాస్తుశాస్త్రరీత్యా గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు ఏమిటో తెలుసుకుందాం. గోడల మూలలు కోణాకృతిలో మాత్రం ఉండకూడదు. ఎప్పుడూ కూడా మూలలు ఉన్నాయే కోణాకృతిలో ఉండకూడదు. గోడల మూలలను రౌండ్గా గుండ్రంగా ఉంచడం చాలా మంచిది అని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. ఈశాన్యం ఎప్పుడూ కూడా బరువులు పెట్టద్దు. ఈశాన్యం మూల బరువులన్నీ కూడా పెట్టినట్టయితే చాలా నష్టం వాటిల్లుతుంది. బరువులు ఏవైనా ఉన్నట్టయితే నైరుతి మూలలో ఉంచుకోండి. మీరు చీపిరి ఊడ్చిన చీపిరి కూడాను ఆగ్నేయంలో కానీ వాయువ్యంలో కానీ ఉంచండి, కనపడకుండా. బరువులు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఈశాన్యంలో పెట్టకూడదు. అలాగే దేవుని విగ్రహాలు, ఫోటోలు ఇవి ఈశాన్యం కొద్దిగా జరిపి మీరు పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. వాస్తుదోష నివారణ కోసం దేవుని విగ్రహాలను, పాలరాతి బొమ్మలను లేదా ఫోటోలను లేదా దేవుని బొమ్మ ఉన్న క్యాలెండర్లను మనం పెట్టుకోవటంలో తప్పు లేదు. అంటే యంత్రాలు ఉన్నాయి, ఆ యంత్రానికి చాలా చక్కగా పూజ చేసి వాస్తు దోష నివారణ యంత్రం చాలా చక్కగా మీ ఇంట్లో తగిలించుకోవచ్చు, తప్పు లేదు. వాస్తు దోషం లేకుండా నిర్మాణం చేసుకోవటమే ఉత్తమోత్తమైన పద్ధతి. కాబట్టి ఇంట్లో పూజా మందిరంలో మీరు దేవతా విగ్రహాలు పెట్టే సాంప్రదాయం ఉందండి అన్నప్పుడు చిన్న సైజు విగ్రహాలు పెట్టుకొని మీరు పూజ చేసుకోవడం సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. మీ డైనింగ్ హాల్ ఉందే లేక వంటగదిలో కూడా ఎరుపు రంగు దీపం ఎప్పుడు వెలుగుతూ ఉంటే చాలా సుఖప్రదంగా ఉంటుంది. అగ్ని కదండి ఎరుపు రంగు అనేటువంటిది. అసలు దీపారాధన ఎందుకు చేస్తాం మనం రోజు? ఆ దీపారాధన అగ్నితత్వం, దానిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విరాజిల్లుతూ ఉంటాడు కాబట్టి అలా దీపారాధన చేయటం అన్నమాట. పడక గదిలో పసుపు పచ్చ అలాగే నీలం రంగు దీపాన్ని గనక ఏర్పాటు చేసుకున్నట్లయితే సుఖప్రదమైన జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. పడక గది గోడలకు నీలం రంగు, పసుపు రంగు ఇలాంటివి వేయించుకోవడం చాలా మంచిది. ఆఫీసు గది, డ్రాయింగ్ రూము, హాలుల్లో గోడలకు దిగువ భాగాన ఆకుపచ్చ, పై భాగాన తెలుపు, కప్పు వైపు నీలం రంగు వేయించుకోవడం కూడా
చాలా శుభదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది. రంగుల కహాని అంటారు. మనకి కళ్ళకి కనిపించేటువంటి రంగుల యొక్క ప్రభావం వాస్తుశాస్త్రరీత్యా కూడాను చాలా చక్కగా పనిచేస్తుంది. ఇంటికి వేసేటువంటి రంగులు, ఆ రంగుల కలయిక, ఇంట్లోకి అడుగు పెట్టగానే అబ్బా ఎంత బాగుందండి, ఏ పెయింట్స్ వేయించారు, బాగా చక్కగా వేయించారంటారు. ఆ వేసే విధానం కూడా తెలిసి ఉండాలి. వంటగది గోడలకి మాత్రం తెలుపు రంగు ఉండటం శ్రేయోదాయకం. ఏ రంగు లేకుండా తెల్లగా వంటగదికి ఉంటే మంచిది. లేదా టైల్స్ చాలా చక్కగా అంటించుకోవచ్చు. ఉత్తర దిశలోనూ ఎత్తు స్థలాలలోనూ వంట ఇల్లు నిర్మించరాదు. అలా నిర్మించినట్లయితే అనారోగ్యాలు సంభవిస్తాయి. ఈశాన్యం పవిత్రవంతమైనటువంటి స్థానంగా గ్రహించి ఈశాన్యం మూల మాత్రం ఎటువంటి బరువైన వస్తువులు కానీ చెట్లు కానీ బయట ప్రాంగణంలో కూడా నాటకూడదు. రోలు అనేటువంటిది ఉంటుంది. పూర్వకాలం ప్రతి వాళ్ళు కూడా రోళ్ళు ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు అందరూ కూడా గ్రైండర్స్ ఇవన్నీ ఉపయోగిస్తున్నారు. ఏదేమైనా ఆ రోలు పారాయం కదా. ఆ రోలు అనేది శనితో సమానం అండి. అందుకని రోలు తప్పనిసరిగా మీ ఇంటి దర్వాజాకు ఎదురుగా ఉండకూడదు. దర్వాజాకి ఎదురుగా రోలు కనిపిస్తూ ఉంటే శని ఇంట్లోకి ప్రవేశించినట్టుగా లెక్క. అందుకని పక్కకు పెట్టడం మంచిది. ఆగ్నేయ మూల కానీ నైరుతి మూలలో కానీ రోల్ని ఏర్పాటు చేసుకోవచ్చు. పడమర దిశలో కూడా ఉంచుకోవచ్చు. ఇవన్నీ కూడా వాస్తుశాస్త్రరీత్యా చాలా ముఖ్యమైనటువంటి విశేషాంశాలు. నూతనంగా గృహాన్ని కట్టేటప్పుడు పని పూర్తి కాకపోయినా సరే దీపం మాత్రం వెలుగుతూనే ఉండాలి. అక్కడ కూడా మీరు స్లాబ్ వేసిన తర్వాత దీపం లేకుండా రావద్దు. ఒక దీపాన్ని ఉంచి వెలిగేటట్టుగా చేసి తర్వాతనే ఇంటికి వచ్చేసేయండి. ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు కదా, ఎందుకు దీపం అని చెప్పేసి భావన మాత్రం చేయకండి. నిర్మాణాలు జరిగేటప్పుడు కూడాను రాత్రి సమయాల్లో దీపాలు ఎప్పుడూ కూడా అక్కడ ఒకటైనా సరే వెలుగుతూ ఉండాలి. గాఢాంధకారము అనేటువంటిది స్లాబ్ వేసిన ఇంటికి పనికిరాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా. అలాగే ప్రతి ఇల్లాలు కూడాను తమ యొక్క గృహానికి ఉన్నటువంటి ద్వారబంధం, ముఖ్యమైనటువంటి ద్వారబంధం ఉందే, ఆ ద్వారబంధానికి ఉన్నటువంటి గడపకి శుక్రవారం నాడు పసుపు రాసి కుంకం పెట్టడం మాత్రం మర్చిపోకండి. అలా గనక చేసినట్లయితే లక్ష్మీదేవి మీ గృహంలోకి ప్రవేశించడానికి ఆస్కారం ఉంటుంది. పెయింట్స్ వేసేసామండి చాలు, చాలా చక్కగా దాని మీద రంగులు కూడా వేసాము, చక్కటి డిజైన్ కూడా పెట్టామంటే కుదరదు. చక్కటి పసుపు నీళ్లలో తడిపి మీ యొక్క ద్వారబంధపు గడపకు వ్రాసి కుంకుమ బొట్లు పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఇలా చేయటం వలన లక్ష్మీ కటాక్ష సిద్ధి సంభవిస్తుంది ఆ గృహానికి. వీధి శూల ఉన్నప్పుడు అడ్డంగా గోడలు కట్టించినంత మాత్రాన శూల నివారణ జరగదు. ఆ యొక్క వాస్తు దోషం అట్లాగే ఉంటుంది. దానికి నివృత్తి మార్గాన్ని ఆలోచించి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క విగ్రహాన్ని ఉంచడం కానీ, లేక అశోక వృక్షాన్ని ఆ శూల వచ్చి తగిలే చోట నాటడం కానీ చేయటం వలన కొంత ఉపశమనం జరుగుతుంది అని చెప్పేసి మాత్రం చెప్పవచ్చు. ఇంటిలో ప్రతి గదికి ఈశాన్యం పెంచాలి అని చెప్పేసి ప్రయత్నించకండి. ఈశాన్యం పెరిగితే ఐశ్వర్యం అన్నారు కదా, ప్రతి గదికి కూడా ఈశాన్యం పెంచుదాం అనేటువంటి వాస్తు నియమం లేదు. మొత్తం మీద ఈశాన్యం 1 ఇంచ్ పెరిగిందా లేదా అని చెప్పేసి చూసుకోవటం సర్వే సర్వత్రా శుభదాయకం. కాంపౌండ్ వాల్ కట్టేటప్పుడు కూడాను కొద్దిగా 1 ఇంచ్ ఈశాన్యం పెరిగినట్టుగా అట్లా పక్కకి ఈశాన్యం పెరిగినట్టుగా కట్టి మీరు గనక కాంపౌండ్ వాళ్ళకి ఏర్పాటు చేసేటువంటి ఆ యొక్క తలుపులు అంటే ఎంట్రన్స్ గేట్లు ఆ విధంగా కనుక నిర్మాణం చేసుకుంటే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావం విరాజిల్లుతుంది అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మరికొన్ని ముఖ్య విషయాలు
రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.